కల్తీ నెయ్యి వ్యవహారంలో ఒక కంపెనీపై ఆరోపణలు వస్తే తాను అన్ని డైరీల శాంపిల్స్ ను పరీక్షకు పంపించమని చెప్పానని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. అధికారులు సంబంధిత రిపోర్టును తన ముందు ఉంచలేదని ఆరోపించారు. టీటీడీలో ఇతర అంశాల్లో టెండర్లకు సంబంధించి తనపై ఎలాంటి ఆరోపణలు లేవని సుబ్బారెడ్డి అన్నారు. నేను తప్పు చేసిన వ్యక్తినైతే నేనెందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను? టీటీలో నెయ్యి సప్లై అన్నది ఒక అంశమే. ఇవి కాకుండా టీటీలో విలువైన పనులకు వివిధ సప్లైల కోసం వందల కోట్ల విలువైన టెండర్లు కాంట్రాక్టుల కోసం ప్రతి సంవత్సరం ఖర్చులు పెడుతూ ఉంటారు. కానీ వాటిపై కూడా ఎక్కడా నాపై ఒక ఆరోపణ ఇప్పటి వరకు లేదు. నేను సిట్టు వాళ్ళు నన్ను కూడా ఎంక్వైరీ చేశారు. నేను కూడా వాళ్ళకి అదే చెప్పాను. నేను సత్య శోధన పరీక్షకైనా నేను సిద్ధమే. కంప్లైంట్ నాకు ఇనానిమస్ కంప్లైంట్ వచ్చింది ఒక డైరీ మీద కంప్లైంట్ వస్తే నేను అన్ని ఆ రోజు సప్లై చేస్తున్న అన్ని కంపెనీల శాంపిల్స్ CFTRకి పంపించమన్నాను. ఆ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళు నాకు ప్రొడ్యూస్ చేయలేదు. ఆ రిపోర్ట్ బోర్డుకి పెట్టాల్సిన బాధ్యత అక్కడ అధికారులతో ఉంటుంది. వాళ్ళు నాకు ఆ రిపోర్ట్ బోర్డుకి పెట్టలేదు. బోర్డుకి పెడితేనే కదా మాకు తెలుస్తుంది.